హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అనే అంశాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఇక ఎన్నికల కంటే ముందు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతులకు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక అందులో భాగంగా మనకు రుణమాఫీ ప్రక్రియ అయితే ఇప్పుడైతే తెరపైకి రావడం జరిగిందనమాట. ఇక మన ప్రభుత్వం ఏర్పడి 1.5 నెల అయితే ముగుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చింది. ఇక ఏ తేదీ నుంచి రుణమాఫీ డబ్బులు అయితే వేస్తారో ఇక తేదీ కూడా ప్రకటించేశారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. కాబట్టి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాలకు అయితే వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఇప్పటికే మన తెలంగాణలో యాసంగి సీజన్ అనేది మొదలైంది కాబట్టి రైతు బంధు డబ్బులను అయితే వేస్తూ ఉందన్నమాట. ఇక నిధుల కొరతున్నా కూడా మనకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనకు అక్కడ నుంచి డబ్బులు తెచ్చి రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తుందన్నమాట ఈ రైతు బంధుకు సంబంధించి. ఇక రైతు రుణమాఫీ అంశానికి వచ్చినట్లయితే రైతు రుణమాఫీకి సంబంధించి మొన్న గణతంత్ర దినోత్సవం రోజున కూడా మన గవర్నర్ గారు అలాగే మన సీఎం గారు కూడా కీలక ప్రకటన అయితే చేశారు. ఖచ్చితంగా మనకు ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా రైతు రుణమాఫీని అయితే అమలు చేస్తాం. ముందుగా ఇప్పటికే బ్యాంకులతో అయితే చర్చలు జరుగుతున్నాయంట. ఇక బ్యాంకులతో అయితే ఇప్పటికే సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఇక ఈ సంప్రదింపుల్లో భాగంగా మనకు బ్యాంకులు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి మనకు విడతల వారీగా రుణమాఫీ చేయాలా లేకపోతే ఒకేసారి రుణమాఫీ చేయాలనే అంశాన్ని అయితే తెరపైకి అయితే తీసుకురాబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మొత్తానికి ఫిబ్రవరి 2వ వారం నుంచి రైతు రుణమాఫీకి సంబంధించి తొలి అడుగు అయితే పడుతుంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండండి. మీకు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు లోన్లు తీసుకున్న వారందరూ కూడా సరిచేసి పెట్టుకోండి. మనకు ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి వివరాలు అయితే వెల్లడించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.